ఫాల్తా నియోజకవర్గంలో ఏదైతే మొన్ననే రీపోలింగ్ కూడా జరిగి కనీసం తృణమూల్ కాంగ్రెస్కి 5,000 ఓట్లు కూడా రాకుండా పోయింది కదా, 1,00,000 ఓట్ల తేడాతో బీజేపీ గెలిచింది కదా. అంతకుముందు ఏదైతే ఈవీఎంల మీద స్టిక్కర్లు అతికిచ్చి బీజేపీ అభ్యర్థి దగ్గర చేసి నా పుష్ప అంటూ నేనే పుష్పానంటూ జహంగీర్ ఖాన్ అనే వాడు అరాచకం చేయడం, వాడు ఇన్ని రోజులు తప్పించుకు తిరిగాడు, పారిపోయాడు కదా. వాడిని ఇప్పుడు నేపాల్ బోర్డర్స్లో నేపాల్ దాటడానికి ప్రయత్నిస్తుంటే పట్టుకున్నారు కదా పోలీసులు. ఈ నేపథ్యంలో వాడి కార్యాలయం మీద పబ్లిక్ దాడి చేశాడు, మొత్తాన్ని ధ్వంసం చేసి వదిలిపెడుతున్నారు పబ్లిక్కే. ఇదిగో క్రమంగా ఉద్రిక్తతలు ఎవరు చేయట్లేదు, జనమే చేసుకొచ్చేస్తున్నారు. ఇంతకుముందు వాడు అరాచకాలు చేసేవాడు, అరాచకాలు చేసే నేతల్ని వరుసబెట్టి చితకబాతున్నటువంటి జనం, పార్టీ కార్యాలయాల మీదకి వెళ్తున్నటువంటి జనం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ప్రజాగ్రహం అన్నటువంటిది పతాక స్థాయికి చేరుతోంది.